హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్కి అదిరిపోయే శుభవార్త. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోబోతున్నారు ఏపీ గవర్నమెంట్. పూర్తిగా సచివాలయ సిబ్బంది రద్దు చేసేసి కొత్త సిబ్బందిని తీసుకోబోతోంది. అలాగే సచివాలయంలో ఉన్న వారి ఉద్యోగాల పరిమితిని పెంచి తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు గుడ్ న్యూస్. ముఖ్యంగా రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను ఆగస్టు 15వ తేదీ నుంచి ఉద్యోగాల్లో చేర్చుకుంటూ వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ 10,000 రూపాయలు జీతం కూడా పెంచి ఇవ్వబోతున్నట్లు సమాచారం. అలాగే మనకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు అన్నీ కూడా ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తారు అని సమాచారం వచ్చింది. దాదాపుగా 2 నెలలుగా జీతాలైతే ఆగిపోయి ఉన్నాయండి. వాలంటీర్లకి వారందరికీ కూడా జీతాలను ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎవరైతే రిజైన్ చేసి ఉంటారో వారికి కాదండి, రిజైన్ చేయకోకుండా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ఈ సమాచారం. అయితే 90% ఆల్మోస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయినట్టేనండి. మనం చూసుకున్నట్లయితే వాలంటరీ వ్యవస్థ ఖరారవుతుందని మన యొక్క ప్రభుత్వం వారైతే అనౌన్స్ చేశారు. కాకపోతే వాలంటీర్స్ అయితే కొన్ని స్కిల్స్ డెవలప్ చేసి వారిని పనిలోకి తీసుకోబోతున్నారంటే విధుల్లోకి తీసుకోబోతున్నారు. వాళ్ళ యొక్క భారం అయితే పెరగబోతుంది. అలాగే 3 సంవత్సరాల కాంట్రాక్ట్ అనేది ఉండబోతుందండి. సో దీనికి సంబంధించి మనకైతే 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉండబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే వాలంటీర్స్ యొక్క పేర్లు మార్చి పెట్టబోతున్నారండి. మనకి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అని ఉంది కదా, దాన్ని మార్చి గ్రామ సేవక్, వార్డు సేవక్ అని పిలవబోతున్నారు రాబోయే రోజుల్లో. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో పేరుతో గ్రామ వార్డు సచివాలయాలతో ఉన్నటువంటి పేర్లు కాకుండా వాటిని కొత్త రూపురేఖలతో పేర్లు మార్చబోతున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. ఆగస్టు 15వ తేదీన అఫీషియల్గా జీవో అయితే విడుదల చేసే అవకాశం కనబడుతుంది. విడుదల చేయబోతున్నారు. అప్పుడు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చండి. సో మరి రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి ఏంటంటే వారికి కూడా కొంచెం ఊరట అయితే లభించే ఒక న్యూస్ అయితే చెప్పారండి. వారికి ఒక సర్వే అనేది చేయబోతున్నారు. మండలాల వారీగా, జిల్లాల వారీగా మీటింగ్ అనేది కండక్ట్ చేసి వారి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోబోతున్నట్టు తెలుస్తుంది. వారికి కొంతమందిని మళ్ళీ విధుల్లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. సో ఇలా గవర్నమెంట్ నుండి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వెలువడుతున్నాయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి వాలంటీర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.